ఈరోజు ఎవరైతే వైఎస్ షర్మిల ఉందో ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. అంటే ఎలా అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఆమె ఒక సుడిగాలి పర్యటనో లేకపోతే ఎక్కడైతే సమస్యలున్నాయో వాటిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఢిల్లీలో వెళ్తూ ఈమె ఈరోజు దీక్ష చేయబోతున్నారు, దీక్ష చేస్తున్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? నవ్వుకుంటున్నారండి. ఈళ్ళే ఈళ్ళే పొడిచి ఈళ్ళే కట్టుకడుతున్నారా? కట్టు కాదండి. ఇప్పుడు వాడు అధికారం కోల్పోయి ఇది 10వ సంవత్సరం. ఆ రోజు చట్టబద్ధత వాళ్ళు చేయలేదు విభజనకు సంబంధించి. చట్టబద్ధత చేయకుండా ఒక ప్రధానమంత్రి గారి చేత మాట్లాడిచ్చారు. వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇంతవరకు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. పట్టించుకున్నప్పుడు ఆ రోజు మేము ప్రకటించాము, మేము మద్దతు తెలిపారు కదా అని చెప్పని వాళ్ళు లోక్సభలో దీని గురించి కనుక చాలా విషయాల్లో గొడవ చేశారు కదా, చాలా విషయాల్లో లోక్సభను చేసే విధంగా కూడా ప్రవర్తించారు కదా. అదే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మేము ఇచ్చిన హామీలు మీరు ఎందుకు నెరవేర్చట్లేదని కనుక వాళ్ళు ఇంతకుముందు మాట్లాడినట్టయితే వాళ్ళ చిత్తశుద్ధిని మనం ఈరోజు నిజమే పాపం వాళ్ళు పోరాడుతున్నారు. నిజంగా వాళ్ళు కనుక 2014 నుంచి ఈ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు కనుక వాడు కనుక పోరాడినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతటి అవకాశం కూడా ప్రజలు కల్పించేవాడు కాదు. అవును, ఆ చిత్తశుద్ధి ఎంతో కొంత వాళ్ళకు ఉపయోగపడేది. దాన్ని వదిలేసి వాళ్ళు ఇప్పుడు చివరి క్షణంలో ఎన్నికలు రాబోయే ముందు మేము ప్రకటించామంటే ప్రకటించారు కరెక్టే, దాని ఆచరణలో మీరు ఏం చేస్తున్నారు? ఆచరణలో కదా చూపించాల్సింది. మీ చేతిలో అవకాశం ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఓటేస్తే కాంగ్రెస్ గెలిపిస్తే తెస్తాం అంటే మీరు ఉన్నప్పుడు ఏం చేశారు? చట్టబద్ధత ఎందుకు ఇవ్వలేదు? అమానుషంగా విభజించిన దాంట్లో మీరు కూడా ఇద్దరు భాగస్వాములే కదా, ప్రముఖ పాత్ర. వాళ్ళు చేశారు, వీళ్ళు సహకరించారు. రెండు పార్టీలు. అవును, ఇప్పుడు ఆయుధం ఇచ్చిన వాళ్ళు కూడా తప్పే, పొడిచిన వాళ్ళది తప్పే కదా, ఇద్దరు వాళ్లే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాయమాటలు చెప్పారు, మీరు చెప్పలేదు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విభజన సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని వెలుసుబాట్లు మంచి రాష్ట్రానికి ఉపయోగపడేవి. దాన్ని చట్టబద్ధత చేసి ఉండేటైతే ఈరోజు ఇబ్బంది ఉండేది కాదు, ఎవరికి ప్రాబ్లం ఉండేది కాదు. తెలివిగల వాళ్ళు ఎవరైనా చేసినా నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశానికి భారతీయ జనతా పార్టీ సహకరించిన విధానానికి ఎవరైనా సరే ఒక సంవత్సరాల ముందు కనుక ఈ రాష్ట్ర విభజన చేసి ఉండేటైతే 2014లో కాకుండా 2012లోనో 2013లోనో చేసి ఉండేటైతే ఆంధ్రప్రదేశ్లోనూ వాళ్ళది అధికారంలో ఉండేది, తెలంగాణలో అధికారంలో ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆయన ప్రభావం ఉండేది కాదు, ఇక్కడ కేసీఆర్ గారు ఉండేవాడు కాదు. ఇక్కడ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఎవరి మీద కొట్లాడతాడు ఆయన? అప్పుడే చేసుకుంటే ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యేవాడు, ఏమో తర్వాత విషయం. కానీ ఆ రెండు పిచ్చి పనులు వాడు ఇచ్చిన వాళ్ళు అయ్యారు, చెడ్డవాళ్ళు అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఈరోజు పాని చెడ్డవాళ్ళు అయితే అయ్యారు. దాన్ని సరి చేసుకునే విధంగా ఇప్పుడు 9 సంవత్సరాల అవకాశం వచ్చింది మీకు. 9 సంవత్సరాలు మీరు ఏమీ చేయకుండా చివరిలో 10వ సంవత్సరం ఎన్నికల సమయానికి వచ్చేసి మీరు ఏదో చేస్తామంటే నమ్మే పరిస్థితులు అయితే ప్రజలైతే లేరు కదా. అవును, కాబట్టి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. కాబట్టి ఎంతో కొంత రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర అనేది కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోయడానికి అవకాశం కలగజేసింది. కర్ణాటకలో తెలంగాణలో అధికారం రావటం మాత్రం వాళ్ళు ఒక ఊపిరి పీల్చుకున్నారు. అట్లానే ఇప్పుడు ఉన్న స్థానాలు 3 పోయినాయి కదా వాళ్ళకి. రాజస్థాన్ పోయింది, మధ్యప్రదేశ్ పోయింది, ఛత్తీస్గఢ్ కూడా పోయింది. కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు ఇప్పుడు కూడా తెలుసుకోలేకపోతున్నారు. అది రాష్ట్ర నాయకత్వం ఉందా, కేంద్ర నాయకత్వంలో ఉందా అంటే ఇద్దరి వల్ల తప్పులు కనపడుతున్నాయి. ఓకే, నిస్సందేహంగా ఆ తప్పులు తెలుసుకునేంత వరకు వాళ్ళు ప్రతిపక్ష హోదానే ఉంటారు తప్ప అధికార పక్షానికి వచ్చే అవకాశం కూడా లేదు. ప్రతిపక్షాలందరినీ ఏకపతాడు. ఇప్పుడు మోడీ గారి ఆలోచన ప్రకారం కూడా వీళ్ళు కలవకపోవడం కూడా వాళ్ళకి కలిసి వచ్చే అంశమే కదా. అవునండి, ఇప్పుడు 38% ఉండేవాళ్ళు అధికారం ఎలగబెడతా ఉన్నారు, 62% ఉండేవాళ్ళు తన్నుకొని చేస్తున్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తుంది. చాలా వైఫల్యాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఈరోజు. నిజంగా భారతదేశానికి ఎవరు ప్రతిపక్ష పార్టీ సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా కలిసి వస్తుంది వాళ్ళకి. ఈరోజు ఏమి మేలు జరిగిందని చెప్పి భారతదేశానికి 10 సంవత్సరాల్లో మళ్ళీ తిరిగి వాళ్ళు అధికారంలో రాబోతున్నారు. నిస్సందేహంగా వీళ్ళ అసమర్థత. దాన్ని తెలుసుకోకుండా ప్రజా సమస్యల మీద కనుక వీళ్ళు పోరాడి క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాలన్నీ కలుపుకుపోతూ ఉంటే వాళ్ళు ఈ పార్టీకి అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళు. కొన్ని రాష్ట్రాలు ఆ బలంతో రేపు రాబోయే ఎన్నికలు అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే నోటికాడికి వచ్చిన కంచాన్ని కాలుతో తనుకున్నట్టుగా అవకాశం ప్రజలు ఇస్తామన్నా కూడా వీళ్ళు తనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఏదో ఆంధ్ర రాష్ట్రానికి మేము మేలు చేస్తామంటే మీరు వస్తే అనేది కాదు కదా. భారతీయ జనతా పార్టీ కూడా చెబుతుంది మాకు అధికారం ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో జోడేట్లు బండి బాగుంటుంది,
సవారీ బాగుంటుంది, మాకు అధికారం ఇవ్వండి ఇక్కడ కూడా రాష్ట్రంలో, అప్పుడు మేము ఇంకా మేలు చేస్తాం. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అధికారం వస్తే తప్ప ప్రజలకు ఉపయోగపడరని చెప్పి తేలిపోయింది. అధికారం ఇస్తే పని చేస్తాం, అధికారం ఇస్తే వీళ్ళు ఎందుకు పనిచేసేది, మీరు నేనైనా సరే ఎందుకంటే బాగా చేస్తాం, పని చేస్తాం. నిజాయితీగా చేస్తాం, అవును, ఇంత దొంగతనాలు ఇంత దోపిడీలు చెయ్యం. చెయ్యం. అది కాబట్టి వాళ్ళని నమ్మే పరిస్థితి అయితే ఏం లేదు. ఏం లేదు. ఓకే. కాబట్టి ఎంతో కొంత ఇప్పుడు ఆ అమ్మాయి ఎత్తుకుంది, వాళ్ళ అన్న మీద సంధిస్తున్న బాణాల వల్ల కొంచెం ఊపిరి ఊపిరి కాంగ్రెస్ పార్టీ. అంటే నెక్స్ట్ అవును, రేపు పొద్దున కనుక ఈయన్ని మళ్ళీ తిరిగి లేవలేని విధంగా ఆయనకి 13, 12 స్థానాలకే లేదంటే 9 స్థానాలకే పరిమితం చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ తిరిగి ఊపిరి పోసుకోవడానికి అవకాశం ఉంటుంది.